రేఖాగణితంలో తర్వాత టాపిక్ త్రిభుజాలు. ఈ త్రిభుజాలను మనం చూసినట్లయితే 6వ తరగతి, 7వ తరగతి, 9, 10 తరగతులు ఇవ్వడం జరిగినది. అందులో మొదటిది 6వ తరగతిలో ఉన్నటువంటి ఈ త్రిభుజాలకు సంబంధించిన సమాచారం మనం ముందుగా తెలుసుకుందాం. 6వ తరగతిలో త్రిభుజం అంటే ఏంటి అని పరిచయం చేయడం జరిగింది. త్రిభుజం అంటే ఏవైనా సరే 3 రేఖాఖండాలచే ఏర్పడినటువంటి ఒక సరళ సమూహ పటాన్ని త్రిభుజం అని అంటారు అని ఇవ్వబడింది. ఈ త్రిభుజంలో మనం ఈ త్రిభుజానికి పేర్లు పెట్టినట్లయితే ABC అనేటువంటి ఈ త్రిభుజంలో 3 శీర్షాలు, అదేవిధంగా 3 కోణాలు, అదేవిధంగా 3 భుజాలు ఈ విధంగా ఈ త్రిభుజంలో ఉండడం చూస్తున్నాం. మనం ఈ విధంగా ఏర్పడిన ఈ త్రిభుజం ఈ తలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది అనే అంశాన్ని మనం చర్చించుకుందాం. ఏ విధంగా అంటే ఈ త్రిభుజం లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఒక భాగం, ఆ తర్వాత ఈ త్రిభుజం మీద ఉన్నటువంటిది ఒక అవధి లేదా పరిధి అనబడేటువంటిది రెండవ భాగం, ఈ త్రిభుజ బాహ్యంగా ఉన్నటువంటి స్థలం దీన్ని మూడవ భాగంగా మనం చెప్తాం. ఈ విధంగా ఒక తలాన్ని ఈ త్రిభుజం 3 భాగాలుగా విభజించడం జరుగుతున్నది. ఆ తర్వాత మనం త్రిభుజం గురించి చర్చించుకోవాల్సినటువంటి అంశం త్రిభుజాలు, వాటి యొక్క రకాలను గురించి మనం చర్చించుకుందాం. త్రిభుజాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే త్రిభుజం యొక్క భుజాలను ఆధారంగా చేసుకుని కొన్ని రకాల త్రిభుజాలను మరియు ఈ కోణాలను ఆధారంగా చేసుకుని కొన్ని రకాల త్రిభుజాలను మనం చూద్దాం. మొట్టమొదటి త్రిభుజాలు భుజాలన్నీ సమానంగా ఉన్నట్లయితే ఈ విధంగా ఈ యొక్క రేఖాఖండం, ఈ యొక్క రేఖాఖండం, ఈ యొక్క రేఖాఖండం లేదా ఈ భుజాలన్నీ సమానంగా ఉన్నటువంటి ఈ యొక్క త్రిభుజాన్ని మనం సమబాహు త్రిభుజం అని అంటాము. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ పటాన్ని మనం సమబాహు త్రిభుజంగా మనం చెప్తాం. అదేవిధంగా రెండవ త్రిభుజం 2 భుజాలు మాత్రమే సమానంగా ఉన్నట్లయితే ఈ విధంగా 2 భుజాలు మాత్రమే సమానంగా ఉండి ఏర్పడినటువంటి ఈ యొక్క త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అని చెప్తాము. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజంగా చెప్తాము. తర్వాత త్రిభుజం, మూడవ త్రిభుజం ఏ యొక్క భుజం కూడా సమానంగా లేనటువంటి యొక్క త్రిభుజాన్ని మనం విషమబాహు త్రిభుజంగా చెప్తాము. ఏ యొక్క భుజం కూడా సమానంగా లేని త్రిభుజాన్ని మనం విషమబాహు త్రిభుజం అని చెప్తాము. ఈ విధంగా మనం భుజాలను బట్టి త్రిభుజాలను ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. కోణాన్ని బట్టి త్రిభుజ రకాలు. కోణాన్ని బట్టి మనం త్రిభుజాన్ని చూసినట్లయితే కోణాన్ని బట్టి త్రిభుజ రకాలు. మొదటిది అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం పేరులోనే ఉన్నది అల్పకోణం. అల్పకోణ త్రిభుజం అంటే ఏదైనా సరే ఒక కోణం 90 డిగ్రీలుగా కంటే తక్కువగా ఉన్నటువంటి కోణాన్ని మనం అల్పకోణం అంటాము. ఆ విధంగా 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి కోణాల ద్వారా ఏర్పడినటువంటి ఆ త్రిభుజాన్ని మనం అల్పకోణ త్రిభుజం అని అంటారు. ఈ విధంగా చూద్దాం. ఇక్కడ ఒక త్రిభుజం ఉన్నది. ఈ త్రిభుజంలో ఏర్పడినటువంటి ఈ కోణాలు ప్రతి ఒక్క కోణం 90 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. ఏ విధంగా మనం చూద్దాం. 60 డిగ్రీలు, 60 డిగ్రీలు, 60 డిగ్రీలు అంటే ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతి ఒక్క కోణం కూడా 90 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఏర్పడేటువంటి ఈ కోణ త్రిభుజాన్ని మనం అల్పకోణ త్రిభుజం అంటారు. ఆ తర్వాత రెండవ త్రిభుజం అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం అంటే ఏంటో మనం చూద్దాం. అధిక కోణ త్రిభుజం అంటే పేరులో ఉన్నది అధిక కోణం అంటే ఏదైనా ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటూ ఏర్పడిన త్రిభుజాన్ని మనం అధిక కోణ త్రిభుజం అని అంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. ఇది 110 డిగ్రీస్ అంటున్నాం. ఇది ఒక 30 డిగ్రీస్, ఇది ఒక 40 డిగ్రీస్. అంటే ఇక్కడ ఏర్పడిన త్రిభుజంలో ఒక కోణం అధిక కోణమై ఉన్నది. ఈ విధంగా ఏర్పడిన త్రిభుజాన్ని మనం అధిక కోణ త్రిభుజం అని అంటారు. ఆ తర్వాత త్రిభుజం లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం ఏ విధంగా ఉంటుందంటే లంబకోణం ఏదైనా ఏర్పడినటువంటి త్రిభుజం లంబకోణం అయి ఉంటే ఆ త్రిభుజాన్ని మనం లంబకోణ త్రిభుజం అని అంటారు. ఏ విధంగా అంటే ఇక్కడ ఒక త్రిభుజం ఉన్నది. ఈ త్రిభుజంలో ఇక్కడ 90 డిగ్రీలు మనం చూస్తున్నాం. అంటే ఒక త్రిభుజంలో 90 డిగ్రీల కోణం కలిగినటువంటి కోణం ఏదైనా ఉంటే ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజానికి చెందినట్టు చెప్తున్నాం. ఈ విధంగా మనం కోణాన్ని బట్టి త్రిభుజాన్ని రకాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. లంబకోణ త్రిభుజాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 90 డిగ్రీలు ఉన్నటువంటి ఈ త్రిభుజాన్ని మనం లంబకోణ త్రిభుజం అని అలాంటి తెలుసుకోవడం జరిగింది. అయితే దానితో పాటుగా ఇక్కడ ఏవైనా సరే లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉన్నట్లయితే ఇటువంటి త్రిభుజాన్ని మనం లంబకోణ సమద్విబాహు త్రిభుజంగా మనం చెప్తున్నాం.
ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అంటే ఈ లంబకోణానికి సంబంధించి అదనపు సమాచారం లేదు. ఇది ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత త్రిభుజ భుజాల మధ్య సంబంధాన్ని గురించి మనం చర్చించుకుందాం. త్రిభుజ భుజాల మధ్య సంబంధం. ఇక్కడ ఒక త్రిభుజం ఉన్నది. ఈ త్రిభుజంలో ఏబిసి అంటే ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక త్రిభుజంలో మనం 3 భుజాలు ఉంటాయి అనేది తెలుసుకోవడం జరిగింది. ఒకటి ఏబి, ఆ తర్వాత బిసి, ఆ తర్వాత సి. ఈ యొక్క 3 భుజాలు మనం గురించి తెలుసుకున్నాం. ఈ 3 భుజాల మధ్య సంబంధం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అందులో ఉదాహరణకు ఈ యొక్క భుజం 8 సెంటీమీటర్లు, ఈ యొక్క భుజం 4 సెంటీమీటర్లు, ఈ యొక్క భుజం 6 సెంటీమీటర్లు అని అనుకున్నాం. ఉదాహరణకు ఈ విధంగా మనం పద్ధతి తీసుకున్నట్లయితే ఏవైనా సరే 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఏవైనా 2 భుజాలు ఏబి, బిసి, వీటి యొక్క మొత్తం ఈ యొక్క 3వ భుజం కంటే మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ ఏబి, బిసి, ఇక్కడ ఏబి 4 సెంటీమీటర్లు, ఆ తర్వాత బిసి 6 సెంటీమీటర్లు. ఈ విధంగా వచ్చినటువంటి మనం మొత్తంగా చూసినప్పుడు 10 సెంటీమీటర్లు అవుతుంది. ఈ 10 సెంటీమీటర్లు అనేది ఈ సిఏ భుజం కంటే, అంటే ఇక్కడ ఉన్నటువంటి సిఏ భుజం 8 సెంటీమీటర్ల కంటే ఖచ్చితంగా పెద్దదిగా ఉన్నది. ఈ విధంగా మనం మొదటి బంధం లేదా సంబంధం త్రిభుజ భుజాలలో ఉన్నటువంటి సంబంధం మనం తెలుసుకున్నాం. అంటే ఏవైనా సరే త్రిభుజంలో 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే పెద్దదిగా ఉంటుంది అనే అంశాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత రెండవ సంబంధం లేదా రెండవ బంధం ఏవైనా సరే 2 భుజాల మధ్య భేదం 3వ భుజం కంటే తక్కువగా ఉంటుంది. చూద్దాం. ఇదే త్రిభుజాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏబి, ఈ 2 భుజాల మధ్య భేదం ఏబి మైనస్ బిసి, ఖచ్చితంగా ఇది 3వ భుజం కంటే తక్కువగా ఉంటుంది. చూద్దాం. ఏబి అంటే ఏబి 4 సెంటీమీటర్లు, బిసి 6 సెంటీమీటర్స్, సిఏ ఇది 8 సెంటీమీటర్. మనం 4 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ యొక్క మధ్య భేదాన్ని మనం గమనించినట్లయితే 2 సెంటీమీటర్స్ గా మనం చెప్తాం. ఈ 2 సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా 3వ భుజం కంటే తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం రెండవ సంబంధాన్ని గురించి మనం తెలుసుకోవడం జరిగినది. అంటే మొత్తం మీద చూసినప్పుడు ఈ త్రిభుజ భుజాల మధ్య సంబంధాన్ని చూసినట్లయితే ఏవైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏవైనా 2 భుజాల మధ్య భేదం 3వ భుజం కంటే తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి కండిషన్ మనం గుర్తుంచుకోవాలి. ఈ 2 కండిషన్లను ఆధారంగా చేసుకుని 7వ తరగతిలో కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కొలతలు ఇవ్వడం జరిగింది. 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు. ఇవి త్రిభుజం భుజాల యొక్క కొలతలుగా ఇవ్వబడ్డాయి. ఈ భుజాల కొలతల ద్వారా మనం త్రిభుజాన్ని ఏర్పరచగలమా లేదా అనే అంశాన్ని నిర్ధారించాలి. ఏ విధంగా నిర్ధారిస్తామంటే మనం తెలుసుకున్న 2 కండిషన్ల బేస్ మీదనే మనం ఈ త్రిభుజాలను ఈ కొలతలు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి లేదా మనం చూద్దాం. అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నటువంటి కండిషన్స్ ఏంటంటే ఏవైనా సరే త్రిభుజంలోని 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే పెద్దదిగా ఉంటుంది. ఇదొక కండిషన్. ఆ తర్వాత రెండవ కండిషన్, ఏవైనా సరే 2 భుజాల మధ్య భేదం కూడా ఖచ్చితంగా 3వ భుజం కంటే తక్కువగా ఉంటుంది. ఈ 2 కండిషన్ల బేస్ మీదనే ఈ యొక్క కొలతలు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి లేదా మనం చూద్దాం. ఇక్కడ 3 భుజాలను కూడినట్లయితే ఈ యొక్క భుజం కంటే ఎక్కువగా ఉంటాయి లేదా మనం చూద్దాం. 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు మనం మొత్తంగా చూస్తే 3 సెంటీమీటర్లు ప్లస్ 4 సెంటీమీటర్లు మొత్తంగా చూసినప్పుడు మనం 7 అవుతుంది. అయితే సిఏ ఇది ఒక 5 సెంటీమీటర్లు అంటే ఖచ్చితంగా ఈ 7 సెంటీమీటర్లు అనేది పెద్దదిగా ఉన్నది. కాబట్టి మనం మొదటి కండిషన్ సాటిస్ఫై అవ్వడం జరిగింది. రెండవ కండిషన్ చూసినట్లయితే 2 భుజాల మధ్య భేదం 3 మైనస్ 4. ఈ యొక్క భేదం అనేది 1. ఈ 1 అనేది 3వ భుజం కంటే తక్కువగా ఉండాలి. 3వ భుజం 5 సెంటీమీటర్లు తక్కువగా ఉన్నది. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఆ భుజాలుగా ఏర్పడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క భుజాలతో మనం ఖచ్చితంగా త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. ఆ తర్వాత క్వశ్చన్, 6 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు ఇవి త్రిభుజ భుజాల యొక్క కొలతలు. ఈ కొలతల ద్వారా మనం త్రిభుజాన్ని ఏర్పరచగలమా లేదా మనం చూద్దాం.
ఏవైనా సరే రెండు భుజాల యొక్క మొత్తం చూసినట్లయితే మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఏవైనా సరే రెండు భుజాల యొక్క భేదం కూడా మూడవ భుజం కంటే తక్కువగా ఉండాలి. చూద్దాం, ఇది ఒక భుజం, ఇది ఒక భుజం. ఈ రెండు భుజాల యొక్క మొత్తం 12 సెంటీమీటర్లు అవుతుంది. ఈ 12 సెంటీమీటర్లు అనేది మూడవ భుజం కంటే పెద్దదిగా ఉండడం చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా 6 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు ఇది ఒక భేదం కూడా ఇది ఈ యొక్క మూడవ భుజం కంటే తక్కువగా ఉండాలి. భేదం మనం 0 సెంటీమీటర్స్ అవుతుంది. రెండు భుజాల యొక్క భేదం కూడా మూడవ భుజం కంటే తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క భుజాలు కొలతలు కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని అంశం మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ 4 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు ఈ యొక్క భుజాల కొలతలు కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి లేదా మనం చూద్దాం. ఇక్కడ మన కండిషన్స్ రెండు ఉన్నాయి. ఒకటి, రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. రెండు భుజాల మధ్య భేదం మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. ఈ రెండు కండిషన్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రెండు భుజాల మొత్తం 8 సెంటీమీటర్లు అవుతుంది. ఈ 2 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు అనేది ఈ మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ సమానం అవడం చూస్తున్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు మనం త్రిభుజాన్ని ఏర్పరచలేము అని మనం చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. ఆ తర్వాత రెండవ కండిషన్ కూడా చూసినట్లయితే 4 ఇది భేదం చూసినట్లయితే 0 సెంటీమీటర్స్ అవుతుంది, 8 సెంటీమీటర్లు అవుతుంది. అయినప్పటికీ ఇది కండిషన్ సాటిస్ఫై అయినప్పటికీ మొదటి కండిషన్ సాటిస్ఫై చేయలేదు కనుక ఈ యొక్క కొలతలు ఖచ్చితంగా త్రిభుజాన్ని ఏర్పరచలేవు అని మనం చెప్తున్నాం. తర్వాత ప్రశ్న, 3 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు. ఆ తర్వాత ఇక్కడ రెండు భుజాల మధ్య మొత్తం 8 సెంటీమీటర్లు అవుతుంది. 8 సెంటీమీటర్లు అనేది మూడవ భుజాని కంటే ఎక్కువగా ఉన్నది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. అదేవిధంగా రెండవ కండిషన్, ఈ రెండింటి యొక్క భుజం యొక్క భేదం 2 సెంటీమీటర్లు. ఈ 2 సెంటీమీటర్లు అనేది మూడవ భుజం కంటే తక్కువగా ఉన్నది కాబట్టి ఇది ఈ యొక్క కొలతలు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనం 7వ తరగతిలో ఉన్నటువంటి అభ్యాసం 1లో ఉన్న ప్రశ్న మనం చూడడం జరిగింది. ఆ తర్వాత త్రిభుజ ధర్మాలు, వాటి గురించి చర్చిద్దాం. త్రిభుజ ధర్మాలలో మొట్టమొదటి ధర్మంగా మనం చెప్పవలసినది త్రిభుజంలో ఏర్పడినటువంటి కోణాల మొత్తం ఖచ్చితంగా 180 డిగ్రీలకు సమానం అవుతుంది. ఇది ఒక ధర్మంగా మనం చెప్తాం. ఇక్కడ ఒక కోణం, ఇక్కడ రెండవ కోణం, ఇక్కడ మూడవ కోణం. అంటే మొదటి కోణం, రెండవ కోణం, మూడవ కోణం ఇలా మొత్తాన్ని మనం 180 డిగ్రీలుగా చెప్తాము. ఇది ఒక ధర్మంగా మనం చెప్పాలి. ఈ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ 7వ తరగతిలో కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. వాటిని మనం చూద్దాం. అందులో మొదటిది చూసినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ 30 డిగ్రీస్, బి 45 డిగ్రీస్ అయినా సి అని క్వశ్చన్ ఇవ్వబడింది. మనం చూసినట్లయితే ఇక్కడ మనం యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అంటే ఈ మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలకు సమానమైనప్పుడు ఇక్కడ ఒక కోణం 30 డిగ్రీలు, మరొక కోణం 45 డిగ్రీలు. మిగిలిన కోణం ఎంత చూద్దాం. 30 డిగ్రీలు ప్లస్ 45 డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఈ యొక్క 35 డిగ్రీలు 45 డిగ్రీలు మనం మొత్తంగా చూసినప్పుడు ఇక్కడ 75 డిగ్రీలు అవుతుంది. ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇక్కడ 75 డిగ్రీలు మనం ఈజ్ ఈక్వల్స్ టు అవతల పంపించినప్పుడు ఈ ప్లస్ 75 డిగ్రీలు మైనస్ 75 డిగ్రీలు అవుతుంది. యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 75 డిగ్రీస్. అంటే 180 డిగ్రీల నుంచి 75 డిగ్రీలు తీసివేసినప్పుడు మూడవ కోణం యాంగిల్ సి ఇది మనం కనుక్కోవచ్చు. 180 డిగ్రీల నుంచి 75 డిగ్రీలు తీసేద్దాం. ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 17, 7, 10 105 డిగ్రీస్. అంటే యాంగిల్ సి మూడవ కోణం 105 డిగ్రీలుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ధర్మాన్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్ చాలా ఇవ్వబడ్డాయి. అందులో క్వశ్చన్ మనం చూడడం జరిగింది. ఆ తర్వాత రెండవ క్వశ్చన్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 యాంగిల్ బి. ఆ తర్వాత యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2 యాంగిల్ బి. అయితే త్రిభుజ కోణాలను కనుగొనండి. అంటే ఇక్కడ రెండు కండిషన్లు ఇవ్వబడ్డాయి. ఈ కండిషన్ ఆధారంగా చేసుకుని మనం 3 కోణాలను మనం కనుగొన్నాం. మనకు తెలిసిన ధర్మం 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు సమానం అవుతుంది. అంటే యాంగిల్ ఏ ప్లస్
యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది అని మనకు తెలుసు. అయితే ఇక్కడ యాంగిల్ ఏ అంటే 3 యాంగిల్ బి అని ఇవ్వడం జరిగింది ప్లస్ యాంగిల్ బి ఆ విధంగానే ఉంచుకుందాం ప్లస్ యాంగిల్ సి అంటే 2 యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే అక్కడ ఇచ్చినటువంటి కండిషన్ లో మనం ప్రతిక్షేపించాం. తర్వాత చూసినట్లయితే ఇక్కడ 3 బిలు ఒక బి ఇక్కడ 2 బి అంటే 3 ప్లస్ 1 అంటే 4 బి అక్కడ ఇక్కడ 2 అంటే 6 బి ఇజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఈ 6 అనేది ఇక్కడ యాంగిల్ బి తో మల్టిప్లికేషన్ గా జరుగుతున్నది కాబట్టి ఎక్కడైనా సరే ఇజ్ ఈక్వల్స్ టు ఇవతల మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు అవతల వెళ్ళినప్పుడు అది భాగించడం జరుగుతున్నది. కాబట్టి యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 6 1 గా 6 3 30 డిగ్రీస్ అంటే యాంగిల్ బి విలువ మనకు 30 డిగ్రీలుగా తెలుసుకోవడం జరిగింది. ఈ 30 డిగ్రీలను మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్లను అప్లై చేసినప్పుడు మిగిలిన కోణాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మొదటి దాంట్లో యాంగిల్ ఏలో ప్రతిక్షేపించినప్పుడు బి అంటే 3 బి అంటే 30 డిగ్రీస్ 3 into 30 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ గా మనం చెప్తాం. అంటే ఏ కోణం 90 డిగ్రీగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మూడవ కోణం యాంగిల్ సి ఇజ్ ఈక్వల్స్ టు 2 into b. యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు 2 into b. b అంటే 30 డిగ్రీస్ 2 into 30 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 30 60 డిగ్రీస్. అంటే యాంగిల్ సి విలువ 60 డిగ్రీలు. మనం ఈ రెండు తెలుసుకున్న వెంటనే మిగిలిన యాంగిల్ చెప్పేవచ్చు. ఏదంటే మనకు 3 కోణాల మొత్తం 120 డిగ్రీలు అయినప్పుడు 90 డిగ్రీలు 30 డిగ్రీలు రెండు తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ 90 30 మనం మొత్తాన్ని చూసినప్పుడు 120 డిగ్రీగా తెలుస్తుంది. అంటే రెండు కోణాలు మొత్తం 120 డిగ్రీలు అయినప్పుడు ఖచ్చితంగా మూడవ కోణం మిగిలిన 60 డిగ్రీలే అవ్వాలి. ఈ విధంగా మనం 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది అన్న ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ విధంగా కోణాలను మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ త్రిభుజంలో కోణాలు 2:3:4 నిష్పత్తిలో గలవు అయినా ఆ కోణాలను కనుగొనము. చూద్దాం ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. అంటే ఇక్కడ నిష్పత్తుల్లో ఇవ్వడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా వీటి మీద ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఈ కోణాలు 3 కోణాలు ఇవ్వడం జరిగింది. ఆ కోణాలలో నిష్పత్తుల ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క కోణాల నిష్పత్తుల మొత్తం 180 డిగ్రీలకు సమానం అవుతుంది. అంటే 2 + 3 + 4 ఇది ఖచ్చితంగా 180 డిగ్రీకి సమానం. చూద్దామంటే 2 + 3 5 5 + 4 9 9 భాగాలు 180 డిగ్రీలకు సమానం అవుతుంది. అయితే ఒక్కొక్కటి కనుక్కుందాం. ఈ 2 ఎంత, 3 ఎంత, 4 ఎంత, ఈ విధంగా భాగాలు మనం తెలుసుకున్నాం. 3 భాగాలు 180 డిగ్రీలు అంటే ఇక్కడ ఇంటూ 20 జరిగింది అనుకున్నాం. 9 into 20 దీనికి కూడా 20 40 డిగ్రీస్. సేమ్ ఇంకా 3 into 20 డిగ్రీస్ 60 డిగ్రీస్. ఇక్కడ 4 into 20 డిగ్రీస్ 80. అంటే ఇక్కడ 9 అంటే 9 భాగాలు 180 డిగ్రీలకు సమానం అయింది. అంటే ఇక్కడ ఇంటూ 20 అవ్వడం జరిగింది అని మనం గుర్తించుకోవచ్చు. లేదా ఇది ఎక్కువ బై తక్కువగా అనేటువంటి ఒక మోడల్ గా కూడా చేసిన దీనికి సమాధానం మనం రప్పించవచ్చు. ఈజీగా ఉన్నదని ఈ విధంగా చెప్పడం జరుగుతున్నది. 9 into 20 180 డిగ్రీలు అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భాగానికి ఇంటూ 20 వేసినప్పుడు మనం ఈ యొక్క కోణాల కొలతలు మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఆ యొక్క కోణాలు 40 డిగ్రీలు 60 డిగ్రీలు 80 డిగ్రీలు మనం చెప్తున్నాం. అదే విధంగా తర్వాత ప్రశ్న ట్రయాంగిల్ ఏబిసిలో ఒక కోణం 40 డిగ్రీలు మరియు మిగిలిన 2 కోణాలు సమానం. అంటే ఇక్కడ ఒక కోణం నెక్స్ట్ కోణం ఈ యొక్క కోణం రెండు సమానంగా ఉండడం జరుగుతుంది. అయినా మిగిలిన 2 కోణాల గురించి కనుగొనండి అనే ప్రశ్న ఇవ్వబడింది. అయితే మనం కనుగొన్నాం. మనకు తెలిసిన ధర్మం ఒకటే. ఏవైనా సరే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం అవుతుంది. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇదే విధంగా ఇక్కడ ఒక కోణం 40 డిగ్రీలు మరొక కోణం తెలియదు కాబట్టి ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి x + x ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. అయితే ఈ 40 డిగ్రీలు అలాగే ఉంటుంది. ఇక్కడ 2 xలు అంటే +x + 2 xలు కాబట్టి
ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఆ తర్వాత ఈ 40 డిగ్రీలు మనం ఈజ్ ఈక్వల్స్ అవతల పంపించినప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 40 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ 40 డిగ్రీస్ అడిషన్ లో ఉన్నది కాబట్టి ఈ యొక్క ఈజ్ ఈక్వల్స్ టు గుర్తు అవతల వెళ్ళినప్పుడు అది మైనస్ లో వెళ్తుంది కాబట్టి మైనస్ 40 డిగ్రీస్. 2x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలలో నుంచి 40 డిగ్రీలు మనం తీసివేసినప్పుడు 140 డిగ్రీలు అవుతుంది. అంటే 140 డిగ్రీలు. ఆ తర్వాత ఇక్కడ 2 కూడా అవతల పంపించినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 140 డిగ్రీస్ బై 2 అంటే 2 1 2 2 7 14 అంటే x ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీలు అవుతుంది. అంటే మిగిలిన కోణాలలో కోణం 70 డిగ్రీలు. ఈ రెండు కోణాలు సమానం కాబట్టి మరొక కోణం కూడా 70 డిగ్రీలు అవుతుంది. అంటే చూడండి ఇక్కడ 70 డిగ్రీలు 70 డిగ్రీలు 140 డిగ్రీలు ప్లస్ ఇది ఒక 40 డిగ్రీస్ అంటే మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఈ మూడు కోణాలు కూడినప్పుడు మనం 180 డిగ్రీలు మనం చూస్తాము. అంటే త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఖచ్చితంగా 180 డిగ్రీలకు సమానం అవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ పక్క పటంలో అంటే ఇక్కడ పటం ఇవ్వడం జరిగింది. ప్యారలల్ టు బీసీ యాంగిల్ ఏ యాంగిల్ బి విలువలు ఇచ్చారు. అయినా XYZ విలువలను కనుగొనండి. చూద్దాం. అంటే పక్క పటం మనం ముందుగా పటాన్ని తీసుకున్నట్లయితే ఇది ఒక పటం ఏ బి సి DE. Question DE is parallel to BC. అయినా యాంగిల్ A is equal to 30 డిగ్రీలు, యాంగిల్ B is equal to 50 డిగ్రీలు. అయినా యాంగిల్ C విలువ ఎంత అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే మనం ముందుగా రాసుకున్నాం. యాంగిల్ A అంటే ఇక్కడ 30 డిగ్రీలు ఉన్నది, యాంగిల్ B ఇక్కడ 50 డిగ్రీలు ఉన్నది, యాంగిల్ C ఎంతో మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఇది ఒక త్రిభుజం. ఆ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ 30 50 అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ A యాంగిల్ B 30 50 ఈ రెండింటిని కూడినప్పుడు మనం ఖచ్చితంగా 80 డిగ్రీలు చూస్తాం. ఈ 80 డిగ్రీలు ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 డిగ్రీలు. యాంగిల్ C ఈక్వల్ టు 80 డిగ్రీలు మనం ఇతరులు పంపించినప్పుడు 180 డిగ్రీస్ మైనస్ 80 డిగ్రీస్. therefore యాంగిల్ C ఈక్వల్ టు 180 లో నుంచి 80 డిగ్రీస్ తీసేసినప్పుడు 100 డిగ్రీస్ మనం చూస్తాం. అంటే ఇక్కడ యాంగిల్ C 100 డిగ్రీస్. కాకపోతే ఇందులో DE is parallel to BC అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముందుగానే చర్చించుకోవడం జరిగింది. సమాంతర రేఖలు వాటి యొక్క ధర్మాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఈ రెండు సమాంతరంగా ఉన్నప్పుడు ఏకాంతర కోణాలు ఏకభాగ కోణాలు వాటి యొక్క సమాచారం మనం ముందుగా తెలుసుకోవడం జరిగినది. ఇక్కడ ఇది ఒక తిరేగరేఖ అవుతుంది. ఇది మనం ఈ విధంగా పొడిగించుకున్నప్పుడు ఇది ఒక తిరేగరేఖ అవడం జరుగుతుంది. ఈ తిరేగరేఖలో ఈ యొక్క రెండింటిని చూసినప్పుడు సాదృశ్యంగా కనిపిస్తుంది. అంటే సాదృశ్యంగా కనిపిస్తున్నప్పుడు సాదృశ్య కోణాలు ఎప్పటికీ సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 50 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ ఇది కూడా సమానంగా అంటే సాదృశ్యంగా ఉన్నది కాబట్టి ఇది కూడా ఈ విధంగా ఒక సమాంతర రేఖ. ఈ రెండు సమాంతర రేఖలు ఇది ఒక తిరేగరేఖ ఖండించినప్పుడు ఏర్పడిన కోణాలు ఈ రెండు సాదృశ్య కోణాలు అవుతాయి కాబట్టి ఇది కూడా 100 డిగ్రీలు అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఏర్పడినటువంటి ఈ త్రిభుజంలో కూడా 30 డిగ్రీలు 50 డిగ్రీలు 100 డిగ్రీలు అంటే ఇక్కడ కూడా 180 డిగ్రీలు మనం చూస్తున్నాం. అంటే ఏ త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలకు ఖచ్చితంగా సమానం అవుతుంది అనే అంశాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు ఇవ్వడం జరిగినది. అందులో మరొక ప్రశ్న చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం 30 డిగ్రీలు అయినా రెండవ అల్పకోణం ఎంత? అంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం ఇక్కడ 90 డిగ్రీలు ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంటేనే ఇది ఒక త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుంది. అందులో ఒక అల్పకోణం 30 డిగ్రీలు అయినా మిగిలిన అల్పకోణం రెండవ అల్పకోణం ఎంత? అంటే మనకు తెలుసు మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. అయితే ఇక్కడ రెండు కోణాలు ఇవ్వడం జరిగింది. మూడవ కోణం ఎంత? రెండు కోణాల మొత్తం ఇక్కడ 90 డిగ్రీలు 30 డిగ్రీలు అంటే 120 డిగ్రీలు అయ్యింది. అయితే ఖచ్చితంగా 180 డిగ్రీలకు సమానం అవ్వాలంటే మిగిలిన కోణం ఖచ్చితంగా 60 డిగ్రీలు ఉంటేనే ఈ మూడు కోణాల మొత్తం 120 డిగ్రీలకు సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెండవ అల్పకోణం 60 డిగ్రీలు అని మనం చెప్పేయవచ్చు. ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కటి మనం ప్రాక్టీస్ చేస్తే
ఖచ్చితంగా ఇందులో మనం విజయం సాధించవచ్చు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఈ యొక్క 3 కోణాల మొత్తం ఖచ్చితంగా 180 డిగ్రీలు అవుతుంది అనే ధర్మాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ వాక్యాలు సత్యమో అసత్యమో రాయండి అని కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. అందులో మొదటిది, ఒక త్రిభుజం 2 లంబ కోణాలను కలిగి ఉండవచ్చు. ఏదైనా సరే ఒక త్రిభుజం 2 లంబ కోణాలు కలిగి ఉంటాయా? ఇది ఒక త్రిభుజం 90 డిగ్రీలు, ఇందులో ఇంకొక 90 డిగ్రీలు ఉంటుందా అని క్వశ్చన్ ఇవ్వబడింది. ఖచ్చితంగా ఉండదు. అలా ఉంటే 90 డిగ్రీలు 120 డిగ్రీలు అవుతుంది. మూడవ కోణం లేదు కాబట్టి శూన్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక త్రిభుజంలో ఒక 90 డిగ్రీలు మాత్రమే ఉండాలి. ఆ విధంగా ఉంటేనే లంబకోణ త్రిభుజం ఉంటుంది, అది ఒక త్రిభుజం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఒక వాక్యం అసత్యంగా మనం చెప్తాం. ఆ తర్వాత రెండవది, ఒక త్రిభుజం 2 అల్ప కోణాలను కలిగి ఉండవచ్చు. ఖచ్చితంగా ఉండవచ్చు. ఎందుకంటే ఒక అధిక కోణ త్రిభుజాన్ని మనం తీసుకున్నప్పుడు ఒకటి మాత్రమే అధిక కోణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 110 డిగ్రీలు అనుకుంటున్నాం. మిగిలిన 2 ఖచ్చితంగా అల్ప కోణాలే అయి ఉంటాయి. ఎందుకంటే 30 డిగ్రీస్ తీసుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ 140 డిగ్రీస్ అయింది, మిగిలి ఒక 40 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఈ 2 అల్ప కోణాలే, ఖచ్చితంగా 2 అల్ప కోణాలు ఉన్నాయి, మిగిలిన అధిక కోణ త్రిభుజం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక త్రిభుజంలో 2 అల్ప కోణాలు కలిగి ఉండవచ్చు అని మనం చెప్తున్నాం. కాబట్టి ఇచ్చిన వాక్యం సత్యంగా మనం భావిస్తున్నాం. ఆ తర్వాత, ఒక త్రిభుజం 2 అధిక కోణాలు కలిగి ఉండవచ్చు. ఒక త్రిభుజం 2 అధిక కోణాలు కలిగి ఉండవచ్చు అని ఇవ్వబడింది. అయితే ఇక్కడ 2 అధిక కోణాలు అంటే ఇది ఒక 100 డిగ్రీస్ తీసుకున్నాం, అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండాలి. ఇక్కడ 100 డిగ్రీస్ తీసుకున్నప్పుడు 120 డిగ్రీల కంటే ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక త్రిభుజంలో ఒక అధిక కోణం మాత్రమే కలిగి ఉంటేనే త్రిభుజంగా ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన వాక్యం అసత్యం అని చెప్తాము. అసత్యం. ఆ తర్వాత, ఒక త్రిభుజంలో ప్రతి కోణం 60 డిగ్రీల కంటే తక్కువ ఉండవచ్చు. సత్యమా అసత్యం అని ఇవ్వబడింది. అయితే ప్రతి కోణం 60 డిగ్రీల కంటే తక్కువగా ఉండకూడదు. ఉంటే అవుతుంది, ఉండకుంటే ఖచ్చితంగా త్రిభుజం కాదు. ఎలా అంటే 60 డిగ్రీల కంటే తక్కువ చూద్దాం, 55 డిగ్రీస్ అనుకుందాం, మిగిలిన ఒక 59 డిగ్రీస్ అనుకుందాం, 58 డిగ్రీస్ అనుకుందాం. ఈ 3 కోణాలను మనం మొత్తంగా చూసినప్పుడు ఖచ్చితంగా 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే 3 కోణాలు 180 డిగ్రీలకు సమానం అయితేనే అది ఒక త్రిభుజంగా ఏర్పడుతున్నది. కాబట్టి 60 డిగ్రీల కంటే ఖచ్చితంగా తక్కువగా ఉంటే ఆ త్రిభుజం ఏర్పడదు అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాక్యం అసత్యం అని చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఎన్నో విషయాలను చర్చించుకోవడం జరిగినది. మిగిలినటువంటి అంశాలను కూడా మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.